ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మీరంతా కల్కి ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోస్ చాలానే చూసుంటారు. నేను నా బ్రేక్డౌన్‌లో మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తానని భావిస్తున్నాను. నేను మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్పాను. కొత్త విషయాలు ఏమీ లేవు ఈ వీడియోలో అనుకుంటే తర్వాత జరిగేది ఆ దేవుడికే వదిలేయండి. ఆయనే చూసుకుంటాడు. ఈ వీడియోలో ఓన్లీ ట్రైలర్ బ్రేక్డౌన్ మాత్రమే మీరు చూడబోతున్నారు. స్టోరీ బ్రేక్డౌన్ ఇంకో వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. ఇక బ్రేక్డౌన్ స్టార్ట్ చేద్దాం. చివరి నగరం కాశీ. ఈ పిల్లవాడు కాశీ అనగానే ఈ ప్లేస్‌ని చూస్తారు. మేబీ ఇదే కాశీ అయి ఉండొచ్చు మూవీలో. ఇక్కడ గుడి గోపురాలు చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయినా నీళ్లుంటాయంట. ఇది కాంప్లెక్స్. ఇక్కడ నీళ్లు చూడండి ఎంత అమౌంట్‌లో ఉన్నాయో. అన్ని నీళ్లు మనకి కాశీలో అండ్ వేరే చోట్ల ఎక్కడ ఉండకపోవచ్చు. అందుకే ఆ పిల్లవాడు ఎప్పుడు చూడనట్టు మాట్లాడుతున్నాడు. ఈ జనాన్ని ఎక్కడెక్కడి నుండో తెచ్చి ఇక్కడ పనులకు వాడుకుంటున్నారు అనుకుంటా ఈ రైడర్స్. సో వాళ్ళని కాంప్లెక్స్‌కి తెచ్చాక కాంప్లెక్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉన్నాడు కావచ్చు ఈయన విలన్. అండ్ ఈ వెహికల్ ఇక్కడ విలన్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది చూడొచ్చు మీరు. ట్రైలర్‌లో ఒక షాట్‌లో ఈ వెహికల్ నుండి టైగర్ వచ్చే షాట్ గమనించే ఉంటారు మీరందరూ. ఆ టైగర్ ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో ఇక్కడ ఆ విలన్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. ఈ మనీనే మన అశ్వత్థామ నుదిటి పైన చూడొచ్చు ఈ సీన్స్‌లో మనం. ఈ రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళనే మనం ఈ ఫ్రేమ్‌లో కూడా చూడొచ్చు. సమ్‌వన్ అటాకింగ్ దెమ్. ఇక్కడ కనిపించే ఈ సేమ్ వెహికల్‌నే మనం బుజ్జి ఇంట్రొడక్షన్ వీడియోలో కూడా చూడొచ్చు. బుజ్జి ఫాలోయింగ్ దట్ వెహికల్ ఫర్ బౌంటీ. సో ఆ వెహికల్లోనే అశ్వత్థామ అండ్ దీపిక పడుకుని ఉండేది. ఈ కనిపించే షాట్ కూడా ఈ వెహికల్లోదే. బ్యాక్ సైడ్ పోర్షన్ ఆఫ్ దట్ వెహికల్. సేమ్ బ్యాక్ సైడ్ పోర్షన్లోనే ప్రభాస్ని కూడా చూడొచ్చు మనం. పురాణాలలో మనుషులు చాలా హైట్ ఉంటారు అనే దానిని చాలా పర్ఫెక్ట్గా చూపించారు మనకి అశ్వత్థామ రూపంలో నాగిమామ. అసలు చాలా న్యాచురల్గా అనిపించింది అంత హైట్ ఉన్నా కూడా. ఎక్కడా ఆర్టిఫిషియల్గా లేదు. మనిషి అంత ఎత్తున్నప్పుడు ఫింగర్స్ కూడా పొడుగుండాలి కదా. చూడండి ఎంత పొడుగున్నాయో. ఇవి అశ్వత్థామ ఫింగర్సే. ఇక్కడ ఫింగర్స్ స్టాచ్యూ మీద నుండి అశ్వత్థామ దూకేసిన తర్వాత వెనక మళ్ళీ బ్యాక్ సైడ్లో ఈ పిల్లకాయ గాడిని చూడండి ఎలా ఉన్నాడో ఆ ఫింగర్స్ మీద. అదే పిల్లకాయ గాడు సేమ్ ఫైట్ సీక్వెన్స్లో అశ్వత్థామతో పాటు మళ్ళీ ఇలా దర్శనమిస్తాడు. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర. ఈ క్వశ్చన్ అడిగే వ్యక్తి కాంప్లెక్స్కి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వీడు ఇక్కడ వీడు సేమ్ ఉన్నారు ఆల్మోస్ట్. ఆ గన్ కూడా. ఈ ఫ్రేమ్లో ముగ్గురు ప్రభాసులు ఉన్నారు కదా, అది హాలోగ్రామ్ టెక్నాలజీ వాడి అలా వచ్చారు. ఒకడు ఒరిజినల్, ఇద్దరు ఫేక్. ఇతను రెబల్స్ టీంలోని వ్యక్తి అయి ఉండవచ్చు. వై బికాస్ సార్పట్టాంకుల్ డ్రెస్సింగ్ ఇతని డ్రెస్సింగ్ సేమ్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఫైట్ కూడా మోస్ట్లీ కాశీలోనే జరుగుతుంది అనుకుంటా. ఆ సరౌండింగ్స్లో ఉన్న బిల్డింగ్స్ని చూస్తే అదే అనిపిస్తుంది. అండ్ వీళ్ళు కూడా రెబల్స్ టీంలోని మనుషులే కావచ్చు. వీళ్ళది కూడా సేమ్ డ్రెస్సింగ్. మేబీ ఇతను ఈ ఫైట్ తర్వాత నుండి ప్రభాస్తోనే ఉండిపోతాడు కావచ్చు. మనకి బిఎన్పి సిరీస్లో చూపించినట్టే ఈ 2 ఫ్రేమ్స్లో కూడా చూస్తే ప్రభాస్ క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత జాలీగా ఫన్నీగా ఉండబోతుందో మనం చూడొచ్చు ఇక్కడ. ఈ బౌంటీ అనేది దీపిక కోసమని మీ అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళకి ఎప్పుడు వచ్చేది 3 స్టార్ బౌంటీనే, కానీ ఇప్పుడు 5 స్టార్ బౌంటీ వచ్చింది. అంటే ఇది ఎంత ముఖ్యమైన టాస్కో మీరందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ టాస్క్తో పాటు ఇక్కడ దీపిక బౌంటీ గురించి డిస్క్రిప్షన్ కూడా ఉంది, చదువుకోండి ఏముందో అందులో. ఈ వార్ జరిగే ప్రదేశంలోనే మనం అశ్వత్థామని కూడా చూడొచ్చు ట్రైలర్లోని ఒక ఫ్రేమ్లో. బ్యాక్గ్రౌండ్ చూడండి సేమ్ ఉన్నాయి ఈ ఫ్రేమ్ అండ్ ఈ ఫ్రేమ్లో. ఇక్కడ భైరవ అండ్ అశ్వ అంకుల్ డిషుమ్ చేసుకునేటప్పుడు అశ్వ అంకుల్కి ఈ వయసులో కూడా ఎంత స్పీడో చూడండి. అండ్ అశ్వత్థామ గాలిలోకి లేచాక ఈ వెహికల్ కింద ప్రభాస్ని చూడొచ్చు మనం. నెక్స్ట్ కమల్ హాసన్ గారు. ఆయనని ఎలాంటి గెటప్లో చూయించాలో అలాంటి ఒక గెటప్లో చూయించారు. సూపర్ మామను అసలు ఇప్పటి వరకు వచ్చిన కల్కి అప్డేట్స్లో ప్రతి క్యారెక్టర్ యొక్క లుక్ని వదిలారు, కానీ కమల్ గారి లుక్ని మాత్రం దాచారు. ఆ క్యారెక్టర్ యొక్క వెయిట్ అలాంటిది. మూవీలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఆయన లుక్ మాత్రం. ఆయన సినిమాలో ఉన్న విషయం చెప్పకుండా దాచడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకింగ్ తీయలేదు, స్టిల్స్ తీనివ్వలేదు. అంటే ఒక ఏనుగుని రూమ్లో దాచిపెట్టడం ఎంత కష్టం, నేను అదే చెప్పాను. నెక్స్ట్ ఈ సీన్లో ప్రభాస్ ఆ బుజ్జిలో నుండి పైకి లేచినప్పుడు తన షూకి ఒక స్పార్క్ వస్తుంది గమనించండి. ఆ షూ సహాయంతోనే అంత పవర్తో లేచాడు అనేది ఇక్కడ చూపించారు. ఇది కల్కి ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. I will be back soon.